నంద్యాలలో టీడీపీ వర్సెస్ బీజేపీ. నంద్యాల ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం లేదు కానీ నంద్యాల ఉప ఎన్నికను బీజేపీ అస్సలు పట్టించుకునేలా లేదు. ఇదే ఇక్కడ విశేషం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు మిత్రపక్షాలు అనే విషయం తెలియనిది ఏమీ కాదు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్నది బీజేపీ, తెలుగుదేశం పార్టీల కూటమే. అలాగే కేంద్రంలో కూడా కమలం పార్టీ ప్రభుత్వంలో తెలుగుదేశం భాగస్వామిగా ఉంది. ఈ విధంగా వీరి సంకీర్ణం నడుస్తోంది. మరి ఈ క్రమంలో ఇప్పుడిప్పుడు కమలం, బీజేపీలు అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన నంద్యాల ఉప ఎన్నికలు తెలుగుదేశం పార్టీని బీజేపీ పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీకి తమ మద్దతు ఉందో లేదో కమలం ప్రకటించలేదు. అలాగే తెలుగుదేశం కూడా బీజేపీని పట్టించుకోవడం లేదు. బీజేపీ అంటూ ఒకటి ఉంది అని కూడా తెలుగుదేశం గుర్తు చేసుకోవడం లేదు. కనీసం జనసేన పార్టీ మద్దతు కోసమైనా తెలుగుదేశం ప్రయత్నిస్తోంది కానీ బీజేపీ మద్దతు తమకు ఉందనే మాటను తెలుగుదేశం ఉపయోగించుకోవడం లేదు. మరోవైపు ఉత్తరాంధ్రకు చెందిన బీజేపీ నేతలు తమకు తెలుగుదేశం పార్టీతో సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని అంటున్నారు. నంద్యాల ఉప ఎన్నిక వేడి మీద ఉన్నప్పుడు కమలనాథుల నుంచి ఈ తరహా ప్రకటనలు వస్తూ ఉండడం విశేషం. మరి ఈ విషయం గురించి ఆరా తీస్తే నంద్యాల ఉప ఎన్నిక ఫలితాన్ని బట్టి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో బంధాన్ని కొనసాగించాలా వద్దా అనే అంశంపై తేల్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నంద్యాలలో టీడీపీ ఓడితే బీజేపీ ఆ పార్టీకి తలాక్ చెప్పే అవకాశాలే ఎక్కువని సమాచారం.